ఇచ్చిన నెంబర్ దశాంశంలో ఇస్తాడు, దశాంశం కాని సిస్టంలోకి మార్చాలి. రివర్స్ చాలా ఈజీ. ఇక్కడ చూడండి సార్, 2 into 3 ఇట్ ఈజ్ 6. రివర్స్ చేస్తే ఏమవుతుంది? 2 = 6/3. దీన్ని మనం ఏం చేసాము? నాన్ డెసిమల్ టు డెసిమల్లో మల్టిప్లై చేసాము, అంతే కదా సార్? నాన్ డెసిమల్ టు డెసిమల్లో మల్టిప్లై చేసాము. 5 into 8^0, 4 into 8^1, 3 into 8^2 మల్టిప్లై చేసాము. కానీ ఇక్కడ డెసిమల్ టు నాన్ డెసిమల్లో మల్టిప్లికేషన్ రివర్స్ కేసు ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. ఇక్కడ డివైడ్ చేస్తాం. అందరికీ అర్థమైందా సార్? రైట్. సో 65 ఇన్ బేస్ సిస్టమ్ 10. నాకే దాంట్లో కావాలి? 3లో కావాలి. ఈ 65 ఇక్కడ చూడండి సార్, 10 బేస్ సిస్టమ్ 10 అంటే నేను 0 నుంచి 9 వరకు ఏవైనా డిజిట్లు యూజ్ చేసుకోవచ్చు, 5, 6 యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ బేస్ సిస్టమ్ 3లో బేస్ సిస్టమ్ 3 అంటే ఎన్ని డిజిట్లు యూజ్ చేసుకోవచ్చు? 3 డిజిట్లు యూజ్ చేసుకోవచ్చు. ఆ 3 డిజిట్లు ఏంటి? 0, 1, 2. ఆ 3 డిజిట్లతోటి నాకు ఆన్సర్ రావాలి. 3 డిజిట్లతోటి నాకు ఆన్సర్ రావాలి. ఇక్కడ చూడండి సార్, నాన్ డెసిమల్ టు డెసిమల్ ఏం చేసాము? మల్టిప్లై చేసాము. 2 into 3 6. 3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. ముందు కేసులో మల్టిప్లై చేసాము, రివర్స్ కేసు ఏంటి? డివిజన్. ఇచ్చిన నంబర్ తీసుకోండి. నాకు ఏ బేస్ సిస్టంలో కావాలి? 3లో కావాలి. 3తో డివైడ్ చేయండి. 3 2 6, 3 1 3, రిమైండర్ 2. 3 7 21, రిమైండర్ 0. 3 2 6, రిమైండర్ 1. సో నాకు చివరి వరకు వచ్చింది కాబట్టి ఆన్సర్ ఎంత? 2102. నాకు ఆన్సర్ ఎంత? 2102. ఆర్ యు ఆల్ విత్ మీ? 2102. ఇక్కడ వరకు అందరికీ క్లియరా సార్? సో నా డెసిమల్ నుంచి నాన్ డెసిమల్ అయితే డివిజన్, నాన్ డెసిమల్ నుంచి డెసిమల్ అవుతే మల్టిప్లికేషన్. రివర్స్ కేస్ మనకు మల్టిప్లికేషన్, ఇన్వర్స్ ఏంటి? డివిజన్. ఇది అర్థమైంది కదా సార్? అదే మీకు అనిల్ నాయర్స్ వే. ఇది టెక్స్ట్ బుక్ పద్ధతి. నేనైతే ఎలా సాల్వ్ చేస్తాను? సపోజ్గా ఇదే క్వశ్చన్ మనకు ఆన్సర్ ఆప్షన్లో ఇలా ఉందనుకోండి. 2112 బేస్ సిస్టమ్ 3, 2102 బేస్ సిస్టమ్ 3, 2021 బేస్ సిస్టమ్ 3, నన్ ఆఫ్ దీస్ ఇలా ఉందనుకోండి. 2021 బేస్ సిస్టమ్ 3. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి సార్. 2112, 2102, 2021 అండ్ నన్ ఆఫ్ దిస్. రైట్. ఇదేమో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ నుంచి 3^1 తోటి మల్టిప్లై అవుతుంది. 3^0, 3^1, 3^2 అంటే ఇది 6 ఏమో 3తో డివైడ్ అవుతుంది. 5 డివైడెడ్ బై 3, 3 1s are 3, రిమైండర్ ఎంత? 2. ఆన్సర్ 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 రావాలి. ఆన్సర్ 3తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 2 రావాలి. ఆన్సర్ 3తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 2 రావాలి. ఇక్కడ రిమైండర్ 2 వచ్చింది, ఇక్కడ రిమైండర్ 2 వచ్చింది. కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ 2 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఉంది. ఇది ఇక్కడ చూడండి సార్, ఇక్కడ దీని మళ్ళీ రెండో స్టెప్కి వెళ్తే 3^0, 3^1, 3^2, 3^3, 3^3. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది చూడండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఏం చెప్పాను? 2 into 3^0, 0 into 3^1, 1 into 3^2, 2 into 3^3. దీన్ని సాల్వ్ చేయండి. 7 2s are ఎంత? 14, 4. 1 9s are ఎంత? 9. 3^1 it is 0. రైట్. ఇట్ ఈ 2. 4 + 9 13. 13 + 2 ఎంత? 15. యూనిట్ డిజిట్ 5 నాకు వచ్చింది. అంటే దీనికి మనకు రాదు. మీరు సాల్వ్ చేసి చూడండి. 1 into 3^0, 2 into 3^1, 0 into 3^2,
2 into 3 క్యూబ్, దాని యూనిట్ డిజిట్ 5 రాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, దశాంశంలో ఉన్న వ్యవస్థని నాన్ దశాంశ వ్యవస్థల్లో మల్టీ చేసేటప్పుడు మీకు రివర్స్ చేయాలి. రివర్స్ 321s are 2, 3 7s are 20. ఇంకా మీకు చాలా మెథడ్స్ ఉన్నాయి. 2102 కింద నుంచి పైకి వెళ్ళండి, బాటమ్ టు టాప్, కింద నుంచి పైకి వెళ్ళండి, బాటమ్ టు టాప్, కిందది ఫస్ట్ రాయండి, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. ఎందుకంటే మన స్టాక్లో లీఫోలు ఫీఫోల్ అని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని కొన్ని ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. ఇది మీకు ఆన్సర్ ఎలా వచ్చిందో అర్థమైందా? ఇక్కడ చూడండి సార్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆర్ అనేది 3తో డివైడ్ అయింది, 5 డివైడెడ్ బై 3, 3 1 3, రిమైండర్ 2. ఆన్సర్ 3తోటి చేస్తే రిమైండర్ 2 రావాలి. ఒక్కటే ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఇక్కడ నాకు యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉన్నది. ఆన్సర్ 3 power 0 వేసుకుంటే నాకు యూనిట్ డిజిట్ 5 ఏది వస్తుందో చూస్తాను. నాకు సెకండ్ది వచ్చింది. అర్థమైందా సార్? రైట్, కన్వర్టింగ్ డెసిమల్ టు నాన్